బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఆశించింది నీకు అందలేదనుకో, అంతకన్నా శ్రేష్టమైనది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పొందుకుందాం అనుకున్నది నువ్వు పొందుకోలేకపోయావు అనుకో, అంతకన్నా శ్రేష్టమైనది నీకు దక్కుతుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చిదానా, పిచ్చివాడా, మనం అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ ఉంది కాబట్టి మనం అనుకున్నది ఆయన చేయడం లేదు. మనం అనుకున్నది అడిగింది చేశాడనుకో, మన మీద ప్రేమ ఉన్నట్టు కాదు, మన మీద పగబట్టినట్టు. అర్థమైందా? మన మీద ప్రేమ ఉన్నట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వరకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివి అది, మన అగ్గిపుల్ల మనమే ఎగ్గుసుకునేలాగుంటే మనం అడిగేది అని. అందుకే మన తండ్రి కాబట్టి మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన మనం అడిగింది చెయ్యడు, మనం అనుకున్న కాలంలో చేయడు, మనం అనుకున్న రీతిగా చేయడు. అదే మనం అడిగింది క్రమంగా ఉంటే, నీ భవిష్యత్తుకి ఏ డోకా లేదు అనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేస్తాడు. అది క్రమమైంది, యోగ్యమైంది అయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న టైంలో చేస్తాడు, నువ్వు అనుకున్న రీతిలో చేస్తాడు, అనుకున్నట్టుగా చేస్తాడు. రైతుల దేవుని నామానికి మహిమ కలుగును గాక.